గాంధీ పేరు తొలగించడం దేశానికి పేదలకు నష్టం కలిగించడమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర నిధుల వాటాను మార్చడం వల్ల బలహీన రాష్ట్రాలు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ మార్పులతో ఉపాధి హామీ పథకం క్రమంగా నిర్వీర్యమై రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. పేదలకు హక్కుగా ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగించబడ్డాయి. నిన్న పార్లమెంట్లో అతి ముఖ్యమైనటువంటి బిల్లు జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అనేటువంటి పథకాన్ని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, క్లుప్తంగా VBG-రామ్జీ అనే పేరిట ఈ చట్టం మళ్ళీ మేము పునరుద్ధరించామని చెప్పి మరి మంత్రులు పార్లమెంట్లో నిన్న మాట్లాడారు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అనేది మంచిది కాదు. మన ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతి పిత అని పిలువబడేటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడము మంచి పరిణామం కాదు ఈ దేశానికి. అదేవిధంగా ఈ చట్టంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇది గత 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చట్టము 2005లో వచ్చింది. ఈ 20 సంవత్సరాల లోపల భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మార్పులు జరిగినాయి. కాబట్టి దీన్ని మేము విశ్లేషిస్తున్నాము, దీన్ని ఇంకా మెరుగుపరుస్తున్నామని చెప్పి ఈ చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది.